హాయ్ అండి, నా పేరు గాయత్రి. నేను రెజిన్ ఆర్ట్ మెటీరియల్స్ ఇస్తాను. మీరు తమ్ముళ్ళలో చూసుంటారుగా 700 రూపీస్తో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా అని. నన్ను అడిగితే ఎస్, స్టార్ట్ చేయొచ్చండి 700 రూపీస్తో. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ నేను ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు కూడా 700 రూపీస్తోనే స్టార్ట్ చేశాను అనమాట. అంటే నాకు ఫస్ట్ దీన్ని బిజినెస్గా కాకుండా నేర్చుకుందాం అనిపించింది. రెజిన్ ఆర్ట్ ఎందుకో కొత్తగా డిఫరెంట్గా అనిపించింది. నేర్చుకుంటే బాగుంటుంది కదా, గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది. ప్రతిసారి షాప్స్కి వెళ్ళకంటే మన హ్యాండ్మేడ్ అయితే ఇంకా మనకు బాగుంటుంది కదా అని జస్ట్ అట్లా నేర్చుకుందాం అనుకున్నా అంతే. సో నేను రీసెర్చ్ చేసిన అనమాట. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, యుడెమీలో, గూగుల్లో చాలా చూసిన అండ్ చాట్‌జీపీటీలో చాలా చూసిన. బట్ నాకు ఎక్కడా కూడా క్లారిటీగా అనిపించలే. యూట్యూబ్ ఓకే, సంహౌ బాగుంది, కానీ ఏంటంటే ఎక్కడైనా కూడా మిస్టేక్స్, టిప్స్, ట్రిక్స్ అనేటివి ఇన్‌డెప్త్‌గా ఎక్కడ చెప్పరనమాట. సో చూస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా నాకు అర్థమైంది ఏంటి అంటే వర్క్షాప్స్లో అయితే బెస్ట్ బాగా చెప్తారు అనిపించింది. సో ఎందుకు అటెండ్ అవ్వద్దు, ఒకసారి వర్క్షాప్ కూడా అటెండ్ అవుదాం అనిపించింది. కానీ ప్రైస్ చూశాక వద్దులే, ఏం అటెండ్ అవుతాంలే, అంత ప్రైస్ నేను అఫోర్డ్ చేయలేని అనిపించింది. సో నేను రియలైజ్ అయింది ఏంటంటే సంహౌ నాకు కూడా ఏదో కొంత నాలెడ్జ్ అయితే ఉంది కదా, అంత అఫోర్డ్ చేసే బదులు దాంట్లో కొంచెం డబ్బులు తీసుకొని ఒక చిన్న కిట్ తీసుకొని ట్రై చేద్దాం, మనమే ఎక్స్పెరిమెంట్ చేద్దాము. ఇఫ్ వర్కౌట్ అయితే ఓకే, వర్కౌట్ అవ్వకపోతే మినిమల్ అమౌంటే కాబట్టి పోయినా కూడా పెద్దగా అంత ఫరక్ పడదు కాబట్టి ట్రై చేస్తుండే అనమాట. అమెజాన్లో నుంచి తీసుకున్నా నేను ఒక చిన్న కిట్ అనేది ఉంటుంది అనమాట అమెజాన్లో. అప్పుడు నేను తీసుకున్నప్పుడు 700 రూపీస్. ఇప్పుడు నేను నేర్చుకున్నా కదా 700 రూపీస్తో. ఇఫ్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, రెజిన్ ఆర్ట్ నేర్చుకోవాలి అని ఉంటే మీరు కూడా నేర్చుకోవచ్చు. ఆ కిట్ ఎంత ఉందో చూడండి, అమెజాన్లోకి వెళ్ళి. కావాలి లేదు ఇంకా తక్కువ ప్రైస్లో కావాలంటే నాకు తెలిసి మీషోలో అయితే ఇంకా తక్కువ ఉంటుంది, బట్ క్వాలిటీ అంత బాగుండదు నాకు తెలిసినంతవరకు. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. యూట్యూబ్లో ట్యూటోరియల్స్ చూడండి. లేదు మేము వర్క్షాప్ అఫోర్డ్ చేయగలుగుతామంటే వర్క్షాప్ అటెండ్ అవ్వండి. నిజంగా నేర్చుకోవాలని ఉంటే మాత్రం ఇగ్నోర్ చేయకండి, మీరు ఎక్కడున్నా సరే. ఇంకోటి, నేను హాస్టల్లో ఉండి నేర్చుకున్నా ఇది యాక్చువల్గా. సో మీరు ఎక్కడున్నా కూడా నేర్చుకోవచ్చు.